హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి సీఎం రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. పాలమూరు ఉమ్మడి జిల్లాకు వజ్ర కిరీటం లాంటి అవకాశం లభించిందని, రాష్ట్రంలో రెండో ట్రిపుల్ ఐటీ ఇక్కడే రావడం అదృష్టమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోడి పందాలు వీక్షించేందుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడికి రావడంతో సందడిగా మారింది. వెంకటరామయ్య బరికి వచ్చిన ఎమ్మెల్యేకు పూలమాలతో ఘనంగా ఆహ్వానించారు. పైబోయిన వెంకటరామయ్య, అక్కడే ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే సంక్రాంతి సంబరాలు చూడటానికి వచ్చిన వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాంలో చిరంజీవి పాటకు మంత్రి డాన్స్ చేసి సందడి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనంతపురంలో పరిస్థితులు ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలకు, ప్రతీకార చర్యలకు పురుడు పోసుకుంటుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆరోపించారు. దండుపాల్యం సినిమాను తలపించేలా అనంతపురం పట్టణ పరిస్థితులు దాపురించాయన్నారు. దండుపాల్యం బ్యాచ్కు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నాయకత్వం వహిస్తూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జూదాలు, ఆడంబరాలకు దూరంగా ఉండి మన సాంప్రదాయ కళలను పునరుద్ధరించేలా ఏకలవ్య నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సిపిఎం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా మహిళలు రంగురంగుల రంగవల్లులతో వీధులను ముస్తాబు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, పాలకొల్లు, భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు తరలి వచ్చారు. ఎంతో ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో కోడి పందాలు వీక్షించారు. కోడి పందాల్లో గెలిచిన వారికి బుల్లెట్ వాహనాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. కనుమతో సంక్రాంతి సంబరాలు ముగియనున్న నేపథ్యంలో కోడి పందాలను వీక్షించేందుకు పందెం రాయిళ్లు జనాలు భారీగా తరలి వస్తున్నారు. మహిళలు సైతం కోడి పందాలను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పచ్చని పొలాల మధ్య బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారని, ఈ సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు ప్రజలు. ముంతా తుఫాన్ దాటికి మునిగిపోయిన వరంగల్లోని పలు కాలనీలను కేంద్ర విపత్తు నివారణ బృందం పరిశీలించింది. ఖిల్లా వరంగల్ మండల పరిధిలోని 24 కాలనీల్లో వారు సందర్శించారు. హంటర్ రోడ్లోని ఎన్టీఆర్ నగర్లో వరద నష్టంపై ఆరా తీశారు అధికారులు. ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ ఓ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డు పట్టుకుని చింతకుంట రామయ్యపల్లికి చెందిన రాములు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తన 2-వీలర్ వాహనం ఇవ్వకుండా గత 2 నెలలుగా ఎస్ఐ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఎస్ఐ శ్రావణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోతులను తరిమి కొట్టేందుకు చింపాంజీలా మారిన వార్డు సభ్యుడి కొడుకును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లిలోని 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందిన ప్రతాపరెడ్డి ఎన్నికల హామీ మేరకు కోతుల బెడదను తీర్చేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఆన్లైన్ ద్వారా చింపాంజీ డ్రెస్ ఆర్డర్ పెట్టి తన కొడుకు మనోజ్ రెడ్డితో చింపాంజీగా వేషం వేయించి గ్రామంలో తిప్పుతున్నాడు. చింపాంజీ వేషంలో ఉన్న వ్యక్తిని చూసి కోతులు భయంతో పరుగులు తీశాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల
సంకీస గ్రామంలో ఉన్న ఖమ్మం మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. రహదారి ధ్వంసం కావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఎండ్బీ అధికారులు బ్రిడ్జి నిర్మించి రోడ్డు ఇరువైపులా రోడ్డు వేయకుండా చేతులు దులుపుకున్నారు. గత 3 ఏళ్లుగా మట్టి రోడ్లోనే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 162 చైనా మాంజా బాబిన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. పరారీలో ఉన్న 2 నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పెనుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 8 కేసుల్లో నిందితులుగా ఉన్న షికారి గ్యాంగ్ సీనా, శ్రీరాములు అనే నిందితులను గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. నిందితుల నుండి 28 తులాల బంగారం, 370 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెడు విన్యాసాలకు అలవాటై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. నిందితురాలి దగ్గర నుండి 380 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఉపాధ్యాయ మీరాబాయిగా గుర్తించిన అధికారులు ఆమెను సికింద్రాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతపురం నగరంలో నంబూరి వైన్స్ ఘటనలో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2 రోజుల క్రితం తెల్లవారుజామున మూసి ఉన్న మద్యం దుకాణం ఎదుట గోనె సంచిపై పెట్రోల్ పోసి నిప్పటించారు దుండగులు. ఈ ఘటనలో 4 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు, ఫ్రిడ్జ్ అగ్నికి ఆహుతమయ్యాయి. వైన్స్ యజమాని నంబూరి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా నిందితులు అఖిల్, బాబా, ఫక్రుద్దీన్ లొంగిపోయారు. కర్నూలు మధ్యప్రదేశ్ కు వెళ్తున్న సోడియం క్లోరైడ్ లాజిస్టిక్ కెమికల్ ట్యాంకర్ పలుగుల బైపాస్ క్రాస్ వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఇరుక్కుపోయింది. దీంతో 323 జాతీయ రహదారిపై 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు కన్నెపల్లి పంప్ హౌస్ మెగా కంపెనీకి చెందిన భారీ క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు. ట్యాంకర్ పక్కన 11 kV విద్యుత్ వైర్లు ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల ఎక్స్ జేఈఓ శ్రీనివాసరాజు, మాలక్పేట్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందించి శిల్పి అరుణ్ యోగిరాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోజిపల్లిపేటలోని నాగేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు మారుతి. సంక్రాంతి పండుగ ముందు విడుదలైన ప్రభాస్ రాజాసాబ్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం ఆనందంగా ఉందన్నారు మారుతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ ఆలయ పునఃప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. గత 3 నెలల వ్యవధిలో కానుకల రూపంలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించారు ఆలయ అధికారులు. 34,42,598 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో మేడారం ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది. మహాజాతరకు మరో 3 రోజుల సమయం ఉండడంతో సమ్మక్క సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి బంగారం, చీర, సారే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం
ఎత్తం గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎత్తం గట్టుపై వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద సాహసం చేయాలి. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు చిన్నపిల్లలు, మహిళలు, యువతి యువకులు, వృద్ధులు భారీగా గుట్టపైకి తరలి వస్తారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు. కొంతమంది దాతలు గుట్ట కింద భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని గంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతకు ముందుగా అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు.